నమస్తే, నేను సంచన. డాక్టర్స్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు రోబోటిక్ యూరియాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అండ్ మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు ఇప్పుడు లైవ్ లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. చాలా విచిత్రమైన క్వశ్చన్ చెప్తున్నాను. నిజంగా మనిషికి తోక ఉంటే ప్రమాదమా డాక్టర్ గారు? చాలా వింతగా అనిపిస్తుందండి, కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ క్వశ్చన్ ఏంటి, అసలు తోక ఉండడం ఏంటి అని. నిజంగా ఉంటుందా, ఉంటే దానివల్ల అనర్థాలు ఏమైనా ఉంటాయా, ఇవన్నీ ఆన్సర్ చేయాలంటే కొంచెం నాలెడ్జ్ ఉండాలి, అర్థం చేసుకునే వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి అవగాహన కూడా ఉండాలి. ఇక్కడ చూడండి, ఒక ఇమేజ్ చూపిస్తున్నాను నేను. ఒక వ్యక్తికి తోక ఉంది, ఒక అడల్ట్ అరౌండ్ 18 years అబ్బాయి వచ్చాడు, ఇలా తోక ఉంది. దీనివల్ల నాకేం నష్టం లేదు, కానీ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా కాబట్టి అది దాన్ని తీయాలా, అవసరం ఉందా అని. సరే, తోక ఉంది, తోక ఉంటే అసలు ఎందుకు ఉంది, ఇలాంటి వాటిలో ఏముంటుంది. మరి మనందరం కూడా వానర సంతతి నుంచి వచ్చాం. అంటే అవతరణ క్రమం లోపల ఫస్ట్ క్రిమి కీటకాలు, ఆ తర్వాత పాకుతున్నటువంటి రెప్టైల్స్, పాములు, ఆ తర్వాత ఎగురుతున్నటువంటి పక్షులు, ఆ తర్వాత 4 కాళ్ళ మీద నడుస్తున్నటువంటి అనేక జంతువులు, చివరగా మన చింపాంజీ, తర్వాత మనిషి హోమోసేపియన్స్. ఈ అవతరణ క్రమం లోపల మీరు గమనించి చూస్తే అన్నిటికీ తోక ఉంటుందండి. పాముకు తోక ఉంటుంది, పక్షికి తోక ఉంటుంది, గొర్రెకు తోక ఉంటుంది, మేకకు తోక ఉంటుంది, చింపాంజీకి కూడా తోక ఉంటుంది. కానీ మనిషికి మాత్రమే తోకలేదు. అంటే చింపాంజీ తర్వాత ఉన్నటువంటి మోస్ట్ ఫైన్ యానిమల్ ఎవరు అంటే మనిషే. మనుషులు తోక ఉండదు. ఎందుకు ఉండదు అసలు? పాతకాలంలో జంతువులకు ఎందుకు ఉండేది అంటే, ఉదాహరణ కోతులు ఉన్నాయి. కోతులు చెంగుమని గంతులు వేస్తాయి, ఆ చెట్టు నుంచి ఈ చెట్టు నుంచి గంతులు వేస్తాయి, దానికి తోక అవసరం, వాటికి సపోర్ట్ అది. అలా వాటి యొక్క ఆహారం సంపాదించుకొని చేస్తుంటాయి. కొంతమందికి కొన్ని యానిమల్స్కి ఎట్లా అంటే, ఉదాహరణకు ఒక ఎద్దు ఉంది అనుకుందాం, ఈగలు తోలుకోవాలన్నా రకాల చెవులు ఉన్నాయి, ఆ తర కావాలని తన తోకతో వీపు భాగాలతో వాడుకోవచ్చు. అలా తోక కొన్ని స్పెషల్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే నిటారుగా నిలబడలేకపోతే వెనుక భాగం అనేది ఇన్యాక్సెసిబుల్ ఉంటుంది, కాబట్టి వాటికి తోక ఇవ్వడం జరిగింది. తోకలు కూడా రకరకాల సైజుల్లో ఉంటాయి, వాటి షేప్ను బట్టి, వాటి అవసరాన్ని బట్టి. ఇప్పుడు డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఉందండి. అంటే ఏది అవసరమో అది ఉంటుంది, ఏది అనవసరమో అది వెళ్ళిపోతుంది. అలాగే మనిషి యొక్క టేలు మటుమాయమైంది. మనకు తెలియకముందు మనుషులు కొంతమంది ఉండేదంట కొన్ని వందల సంవత్సరాల క్రితం. మనకి లేదు, సంతోషం. ఎందుకంటే మనం చెట్లు పుట్ల మీద గంతులు వేయట్లేదు, మనకు వాటి అవసరం లేదు. మనం చేతులు మనకు అందుతాయండి, మన బ్యాక్ మనం టచ్ చేయడానికి మన చేతులు అందుతాయి, కానీ చాలా యానిమల్స్కి అందవు. ఇక్కడ అబ్బాయి పుట్టాడు, ఇది ఒక తోకలా ఉంది. పేరెంట్స్ ఇంటికి తీసుకెళ్ళడానికి భయపడిపోతున్నారండి. మాకు వద్దండి, ఈ బిడ్డను ఉంచేసుకోండి, మీరు ఎక్కడైనా ఇచ్చేసేయండి అనాథ శరణాలయాలు. ఎందుకనంటే ఈ తోక ఉంటే ఎంత అరిష్టం అవుతుందో, మా కుటుంబానికి ఏమేమి నష్టం జరుగుతుందో, మీరు నష్టజాత కూడా అయి ఉంటాడు, ఇవన్నీ చెప్తున్నారండి. ఆ బిడ్డ తప్పేం లేదు, మిగతా అవయవాలన్నీ బాగున్నాయి, కానీ కొత్త తోక ఉంది. తోక కూడా పొడవుగా ఉంది, తిరిగి ఉంది. మరి ఎలా వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ తోకలో ఏముంటుంది? జనరల్గా మనందరికి కూడా కాక్సిక్స్ అనే బోన్ ఉందండి, మన స్పైన్కి చివరి భాగం నుండి. దాన్ని ఒక 3 to 5 సెగ్మెంట్స్ ఉంటాయి. ఆ సెగ్మెంట్లో ఈ తోక ఉంటుంది. ఆ తోక కూడా ఒక బోని సపోర్ట్ ఉంటుంది. తోకని కదిలించుకోవాలంటే దాంట్లో జాయింట్ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూద్దాం, ఇది పిల్లి యొక్క ఎంబ్రియో, అంటే పిండంలో చూస్తే అక్కడ దానికి ఒక తోక ఉందండి. అదే మనిషి యొక్క పిండం దశలో కూడా 4 నుంచి 8 వారాల మధ్యలో మనిషికి కూడా, అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు, ఆ శిశువుకి తోక ఉంటుంది. కానీ అది 4వ నెల కల్లా మటుమాయం అవుతుంది. అంటే ఫైలోజెనెటిక్ ఆర్డర్లో మనకు కూడా తల్లి గర్భంలో మన తోక ఉండేది, కానీ ఆ తోక మెల్లగా అబ్జార్బ్ అయిపోతుంది. కాబట్టి పుట్టేటప్పటికి తోకలు ఉండవు. కాబట్టి తోకను చూస్తే వింతగా, విచిత్రంగా, అరిష్టంగా, లేకపోతే భగవంతుని స్వరూపంగా రకరకాలుగా భావించవచ్చండి. ఎవరి మూఢనమ్మకాలు వాళ్ళవి. కానీ మనిషికి తోక ఉండేది తన పిండం దశలో. పుట్టే సమయానికి 9 నెలల కల్లా అది మటుమాయమైంది. అది ఇక్కడ జరుగుతున్న విషయం. ఇక్కడ చూడండి, ఇది హ్యూమన్ ఎంబ్రియో. ఏముంటుంది అంటే, మన బాడీలో ఎక్కువ శాతం బిడ్డకి తలలో ఉంటుంది. తల యొక్క స్పేస్ ఎక్కువగా ఇస్తారు, ఎందుకంటే బ్రెయిన్ బాగా తయారు కావాలి. కాళ్ళు చేతులు సన్నగా ఉన్నా పర్లేదు. అట్టడుగు భాగంలో కాక్సిక్స్ అని ఉంటుందండి. మనం కూర్చునే భాగంలో ఉండేటువంటి బోను కాక్సిక్స్. మనకు కూడా ఇప్పుడు ఉంది, కానీ దానికి తోకలేదు. దాని మీద మనం కూర్చుంటున్నాం. కొన్నిసార్లు కింద నొప్పి ఉందని అంటే దాన్ని చూస్తాం, ఏమైనా అబ్నార్మల్గా మూమెంట్ ఉన్నా, లేక అది విరిగినా సరే దానికి ట్రీట్మెంట్ ఉంది, దానిలో ఇంజెక్షన్ ఇస్తాం. లేక కొన్నిసార్లు సెగ్మెంట్ పెద్దగా ఉంటే దాన్ని కట్ చేస్తాం. సో ఇవన్నీ కాక్సిజెక్టమీ అంటారండి. కాక్సిక్స్ అనే బోను మనకు తెలుసు. ఇక్కడ చూడండి, ఇది హ్యూమన్ ఎంబ్రియో 8వ వారంలో. ఇక్కడ చక్కగా గుండె కనబడుతుంది పింక్ కలర్లో. ఇందులో రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది, అన్ని అవయవాలకు సరఫరా చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటిది కాలు, దాని పక్కన ఉన్న తోక. ఇది తోక, చిన్న సైజు తోక అండి, మరి పెద్దది ఉండదు. కానీ ఇది ఒక గుర్తండి. అంటే మనము తోక ఉన్నటువంటి జంతువుల నుంచి వచ్చాము, ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి లేదు. మనందరికీ అపెండిక్స్ ఉందండి,
అపెండిక్స్ ప్రాబ్లం వస్తే ఆపరేట్ చేసేస్తున్నారు సర్జన్స్, మేమే చేస్తున్నాం. మరి అపెండిక్స్ అనేది మనకు చిన్నదిగా ఉంది, వెస్టిజియల్ ఆర్గన్ అంటే నిరుపయోగంగా ఉంది. అదే యానిమల్స్కి అయితే అపెండిక్స్ చాలా పెద్దది ఉంటుంది. ఎందుకంటే గడ్డి తిన్నప్పుడు గడ్డి మీద సెల్యులోజ్ అని ఉంటుంది, ఆ సెల్యులోజ్ని జీర్ణం చేసుకునే ఎంజైమ్స్ అన్ని అపెండిక్స్లో ఉంటాయి. కాబట్టి అపెండిక్స్ పెద్దదిగా ఉంటుందండి, ఆల్మోస్ట్ ఒక పిడికిలంత ఉంటుంది. మనకేమో చిటికెన వేలు కంటే చిన్నదిగా ఉంటుంది. సో అవసరాన్ని బట్టి జంతువులకు అపెండిక్స్ పెద్దది, మనకు అవసరం లేదు కాబట్టి చిన్నది. ఇంకో ఆసక్తికర విషయం చూపిస్తున్నా, మనందరూ కూడా చెవి పైన మనం మళ్ళీ ఇంటికి వెళ్ళి చూసుకోవచ్చండి. ఇలా చూసుకుంటే చిన్న బుడిపి ఒకటి ఉంటుందండి, ఈ కొద్దిగా బుడిపే ఉంటుంది. అమ్మాయిలకు అబ్బాయిలకు అందరికీ ఉంటుంది. సో వీటి వరకులు ఏంటి, దీని ఉపయోగం ఏంటి అది చూద్దాం. ఇది కోతులండి, కోతులకి ఇది పెద్దదిగా ఉంటుంది. వాటి జనరల్గా బాగా ఫర్ ఉంటుంది, అంటే వెంట్రుకలు ఉంటాయి, దానివల్ల దాంట్లో క్రిమి కీటకాలు వస్తుంటాయి, ఈగలు దోమలు వస్తుంటాయి. చెవే కాకుండా ఈ పైన ఉన్న భాగం స్పెషల్గా మూమెంట్ ఇస్తుంది అనమాట. కాబట్టి ఇది చెవిని మూసేయడానికి పనికి వస్తుంది. దీన్ని డార్విన్ ట్యుబర్కిల్ అంటారు. ఈ డార్విన్ అనే ఆయన ఎందుకంటే ఆయన దీనికి అనుకొని ఈ కోతుల్లో ఉంది, మనుషుల్లో కూడా దీని యొక్క ఆనవాళ్ళు ఉన్నాయి, ఈ రెమినెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇది డార్విన్ థియరీ ఇలాగే వచ్చిందండి. ఏదైనా సరే ఈ ప్రొజెక్టింగ్ పోర్షన్ చిన్నదైంది, కానీ ఇది కంపల్సరీగా ఉంటుంది, ఇది లేకుండా మనిషి ఉండరు. ఇవి చెవుల్ని కదిలించగలుగుతాయండి, కానీ మనం పెద్దగా కదిలించలేము. మన చెవులు ఓన్లీ వినడానికి ఉపయోగపడుతున్నాయి, సింగారించుకోవడానికి ఉపయోగపడుతున్నాయి, ఏదో ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. కానీ దీన్ని మనం కదిలించే అవసరం కూడా లేదు. మనకి చేతులు ఉన్నాయి, చెవి మీద నీకు వస్తే వెంటనే చేయి వాడతాం. అయితే ఈ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇక్కడ చూద్దాం. ఇది ఇంకొక వ్యక్తి అండి, ఇది నేను అమెరికాలో చూశాను. ఆల్మోస్ట్ 20 సెంటీమీటర్ల తోక ఉందండి, అబ్బాయే. అయితే ఈయన ఫియాన్సీ ఒప్పుకోలేదండి, ఇది కట్ చేస్తే కానీ నేను పెళ్లి చేసుకోని చెప్పింది. ఎందుకంటే ఇది రకరకాల ఇబ్బందులు, చూడడానికి కొంచెం భయంగాను, బాధగాను, అసహ్యకరంగాను, అనుమానాస్పదంగాను, లేక దీనివల్ల ఏమవుతుందో ఇతను పెళ్లి చేసుకుంటే అని ఆమె బాధపడ్డది. దీనికి ఎక్స్రే చేసామండి. ఇందులో లాంగ్ బోన్స్ ఉన్నాయి, సాఫ్ట్ టిష్యూ ఉంది. ఇతను కదిలించగలుగుతున్నాడు, దాంతో కదిలించగలుగుతున్నాడు. ఇది అడ్డం వస్తుందని కూడా అంటున్నాడు. అప్పుడప్పుడు టక్ చేసినప్పుడు ఇదేదో ప్రొజెక్టింగ్గా ఉంది, బాగలేస్తారని అతను కూడా అంటున్నాడు. దాన్ని కట్ చేసేవాడిని. కట్ చేసే ముందు దీనికి మన స్పైనల్ కార్డ్లో ఉన్నటువంటి నరాలు ఏమైనా ఇందులో ఉన్నాయా, అందులో ఉండే స్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుందండి, బ్రెయిన్ నుంచి కిందకు డైరెక్ట్గా కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ ఇక్కడ కనుక ఎక్స్టెండ్ అయింది అనుకోండి, దాన్ని జాగ్రత్తగా మనం క్లోజ్ చేయాలి, లేకపోతే లీక్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఇంపార్టెంట్ నర్వ్స్ ఏమైనా ఉంటే ఇది కట్ చేసినాక ఈ భాగంలో, కాళ్ళు భాగంలో కానీ అరికాల దగ్గర కానీ వీక్నెస్ రావచ్చు. సో తోక అనేది ఉంటే మనిషికి వచ్చిన నష్టమే లేదు, కానీ అదొక మూఢనమ్మకం, అది మంచిది కాదేమో అని. ఇక్కడ చూద్దాం. ఇది కాక్సిక్స్ అంటే ఇంతసేపు నేను మాట్లాడుతున్నా, ఇది సేక్రమ్ అందరికీ ఉంటుంది. దాని కింద ఉన్నటువంటి ఈ సెగ్మెంట్స్ని కాక్సిక్ సెగ్మెంట్స్ అంటారు. ఇవి 5 నుంచి 7 ఉండొచ్చు అండి, కొంతమందికి 3, 4 కూడా ఉంటాయి. సో వేరియబుల్ నెంబర్ ఇది. సో ఇవి ఎవరికైతే ఎక్కువగా ఉన్నాయో వాళ్ళకి తోక ఉండే అవకాశం ఉంటుంది. ఇది కూడా మెల్లగా 7 ఉన్నప్పుడు అవి అబ్జార్బ్ అయ్యి మెల్లగా తగ్గుతూ పోవాలి. తగ్గని పక్షంలో అది తోకగా ఉంటుంది. ఆ తోకని కదిలించే శక్తి ఎందుకు వస్తుందంటే ఈ జాయింట్స్ మధ్యలో ఉన్న మూమెంట్ వల్ల ఆ వ్యక్తి కదిలించగలుగుతున్నాడు. సరే, ఆ తర్వాత చూద్దాం. ఇంకొక అబ్బాయి, న్యూబార్న్ బేబీ, ఇంత పొడవైన తోకతో ఉన్నాడు. ఈ బేబీకి మళ్ళీ ఎంఆర్ఐ చేసాం. సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఉందండి ఇందులోకి, డైరెక్ట్ బ్రెయిన్ నుంచి వచ్చే ఫ్లూయిడ్ ఇందులోకి వస్తుంది. కొన్ని నరాలు ఉన్నాయి, మెల్లగా దాన్ని సెపరేట్ చేస్తాం. కొంచెం వస్తే ఈ భాగంలో వీక్నెస్ రావచ్చు అని చెప్పాం. సరే పర్లేదండి, తీస్తే కానీ మేము ఇంటికి వెళ్ళమని చెప్పారు. అది తీసామండి. తీసిన తర్వాత అదృష్టవశాత్తు ఏ డిజబిలిటీ లేకుండా కాళ్ళు చేతులు బాగా నిజంగా ఈ జనరేషన్లో కూడా తోక ఉంటుందా? ఇప్పుడు చూపిస్తున్నామని ఇప్పుడున్న పేషెంట్లు అండి వీళ్ళందరూ. ప్రజెంట్ మేము ప్రాక్టీస్ చేస్తున్నాం, 20 years చేస్తున్నామండి. ఆ మధ్యలో వచ్చినటువంటివి. అయితే మా టీచర్స్ చెప్పేవాళ్ళు, మేము చూసేవారు కూడా మాకు కూడా వింతగానే ఉండేది. ఎవరైనా ఒక పేషెంట్ వస్తే బాగుండు, చూద్దాం ఏం చేస్తారు మా ప్రొఫెసర్స్ కానీ మా టీచర్స్ అని. మేమే చూసాం. ఇక్కడ ఉన్నటువంటి కాక్సిక్స్ అనేది మామూలు మనిషి మనందరూ కూడా ఇది ఉంది, కానీ ఇందులో మూమెంట్ లేదు, దీనికి తోక అటాచ్మెంట్ లేదు. కానీ కొద్దిమంది పైనుంచి పడ్డారు అనుకుందాం, ఫస్ట్లోంచి పడ్డారు, లేకపోతే స్పోర్ట్స్ ఇంజరీ అవుతాయి, కబడ్డీలు గట్టిగా తోస్తే నడు మీద పడతారు. పడ్డప్పుడు ఇది ఇరుగుతుందండి. ఈ చిన్న బోన్ ఇరిగితే దానికి ట్రీట్మెంట్ ఉంది. డైరెక్ట్గా అందులోకి నీడిల్ ఇంజెక్షన్ ఇచ్చి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ ఉంటాయి, స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, ఒక 6 నెలలు రిలీఫ్ కోసం, అది మాని వరకు కూడా. సో ఆ భాగంలో రింగ్ పిల్లోస్ వేసుకుంటాం. మనం కూర్చున్నప్పుడు ఒక రింగ్ లాంటి పిల్లో వేసుకుని దీనికి తగలకుండా చూస్తాం. సో కాక్సిక్స్ ఇస్ ఎ రియల్ ఎంటిటీ, మనకు కూడా ఉంది, కానీ దాని అటాచ్మెంట్స్ లేవు. కానీ తోకను చూస్తే ఒక స్పెషల్ ఇష్యూ అండి. ఇక్కడ చూడండి, తోకలు ఎలా మెల్లమెల్లగా 4 కాళ్ళతో ఉన్నటువంటి జంతువుల నుంచి మనం ఇలా వచ్చాం. ఇలా ఎప్పుడైతే మనిషి నిలబడ్డాడో, అతని చేతులు పొడవుగా ఉన్నాయో, ఆ తోక యొక్క అవసరం లేకుండా పోయింది. మనం నడుస్తున్నాం కాబట్టి మనం చెట్ల పుట్ల మీద గంతులేసే అవసరం లేదండి. ఎక్కడ కావాలో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోవచ్చు మనం. కానీ జంతువులకు అలా కాదు, దిగి వెళ్ళడం అనే టైం పడుతుంది. పైన ఉన్నటువంటి పండ్లు ఫలాలు తీసుకోవాలి. మనకేమో అన్ని రెడీమేడ్గా దొరుకుతున్నాయి, ఎట్లా ఒకటి సంపాదించుకోగలుగుతున్నాం. కాబట్టి ఈ ఉన్నటువంటి తోక మొట్టమొదవడంలో ఆశ్చర్యమే లేదు. ఇంకొక బిడ్డ అండి, ఇది చూడండి, చక్కగా ఒక క్యారెట్ లాగా ఉంది.
బిడ్డకి ఏం తెలియదండి, బిడ్డకి అసలు ఏ ఇబ్బంది ఉండదు, అందరిలాగానే ఆడుకుంటుంది, పాలు తాగుతుంటుంది. కానీ తల్లిదండ్రులు బాధపడుతుంటారు, చూసిన వాళ్ళు బాధపడుతుంటారు. ఇది తొలగించమని చెప్పారు. ఇది ఫ్లెషీ టేల్ అండి, ఇందులో బోన్స్ లేవు. అది తోక తీసేస్తే ఏం ప్రాబ్లం ఉండదా? ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నామ్మా. తోక తీయడంలో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఇందులో కనుక నరాలకు సంబంధించిన ఉంటే వాటిని సెపరేట్ చేయడానికి ముందే ఎంఆర్ఐ చేసుకుంటాం, వాటిని ఐడెంటిఫై చేస్తాం. బోన్స్ ఏమైనా ఉంటే ఆ బోన్స్ కట్ చేయాల్సి వస్తుంది. ఉదాహరణకి ఇందులో 3 బోన్స్ ఉన్నాయి. బోన్స్ ఉంచి తోకను కట్ చేయడం కుదరదు, కాబట్టి ఆ బోన్స్తో పాటు కట్ చేయాలి. బోన్స్ లేవు, సాఫ్ట్ టిష్యూ అనుకోండి, ఇట్ ఈస్ ఈజియర్ టు కట్. కానీ ఆ క్రమంలో పైనుంచి బ్రెయిన్ నుంచి కొన్ని లిక్విడ్ వస్తుంటుంది మనందరికి కూడా, సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. అంటే మెదడుని చుట్టూ కొంత షాక్ అబ్జార్బర్ లాగా లిక్విడ్ ఉంటుంది. మనకి తలదెబ్బ తగిలింది అనుకోండి, లోపల షాక్ తగలకుండా ఉండడానికి కొంత వాటర్ ఉంటుంది. ఆ వాటరే వెన్నుపాము దగ్గర కూడా వస్తుంది. ఇందులోకి తోకలు కూడా వచ్చేస్తుంది కొంతమందికి. వస్తే ఆ తోక దగ్గర దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి దాన్ని కట్ చేసి ఈ స్పైన్కి ఇబ్బంది లేకుండా తీయాలి. ఆ తీయడం అనేది ఒక డిఫికల్ట్ ఆపరేషనే. అయినప్పటికీ కూడా ఇది జస్ట్ చాకుతో కట్ చేసేది కాదండి, ఇది ఇట్స్ ఎ వెరీ స్కిల్డ్ ఆపరేషన్. ఎందుకంటే తోక ఉంది, భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా సరే తోక ఉంటే బాగుండేవాడేమో, అనవసరంగా ఇప్పుడు కాలు వంకరైంది లేకపోతే నడవలేకపోతున్నాడు, ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అతి జాగ్రత్తగా చేయాలి. ఇది ఒక సోషల్ టాబు. అంటే సమాజంలో ఉన్నటువంటి, ఇక్కడ చూడండి ఇది చాలా పొడవైనది, ఇందులో 2 బోన్స్ ఇక్కడే ఉన్నాయి, స్టార్టింగ్లో బోన్స్ ఉన్నాయి, మిగిలిందంతా కూడా సాఫ్ట్ టిష్యూ. ఈ పట్టుకొని పిల్లలు కొంతమంది ఏమో తీసుకెళ్ళిపోతున్నారు, కొంతమంది వదిలేసిపోతున్నారు, కొంతమంది కొన్ని నెలలకు వస్తున్నారు. ఎప్పుడు వచ్చినా సరే ఫస్ట్ మేము చూసేది ఏంటంటే ఆ బిడ్డకి డిజబిలిటీ ఉందా. ఈ తోక ఉండడం అనేది మనకున్నటువంటి గమ్మత్తు వేరు, కానీ సైంటిఫిక్గా ఆ బిడ్డకి ఏమైనా కష్టం వచ్చిందా, ఈ కుటుంబంలో ఎవరికైనా ఉందా, దీన్ని కట్ చేసేస్తే ఇక హిస్టరీ లేకుండా ఎవరు డిస్కస్ చేయకుండా ఆ బిడ్డ నార్మల్గా ఎదగాలి. లేకపోతే స్టిగ్మా అవుతుందండి. ఇప్పుడు వాళ్ళు ఊరంతా చెప్పేశారనుకోండి, రేపు అడల్ట్ అయినా సరే వీడు రకరకాల ఇబ్బందులు ఉండేవి, ఇతనికి వీక్నెస్ ఉంది, లేకపోతే ఇతను రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్పైనల్ మూమెంట్ సరిగ్గా లేవేమో అని. ఇక్కడ చూడండి ముద్దుగుంది చైల్డ్, చాలా పొడవైన తోక ఉందండి. ఈ బిడ్డని స్కూల్కి కాకుండా వాళ్ళు గుడి దగ్గర కూర్చోబెట్టి హనుమంతుడు అవతారం నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. సో ఆ బిడ్డకి ఏం తెలుసు, ఇది చూపించి అయ్యో హనుమంతుడే పుట్టాడు మనకి, కోతి అవతారం ఇంత గొప్పగా ఇది వచ్చింది, ఈ బిడ్డ దేవుని స్వరూపం అని చెప్పి పూజలు పునస్కారాలు చేయటం, విరాళాలు తీసుకుని వీళ్ళు సంతోషంగా అదొక ధనార్జనగా పెట్టుకున్నారు. దీని మీద అబ్జెక్ట్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి అబ్జెక్ట్ చేశారండి, ఇది ఇట్లా కుదరదు, బిడ్డని స్కూల్లో వేయాలి, నార్మల్ బిడ్డలాగా ఎదగనివ్వాలి, తప్పితే ఇలాంటి మూఢనమ్మకాల వెనుక ఆ బిడ్డ జీవితాన్ని నాశనం చేయకూడదు. కాబట్టి ఈ బిడ్డని పిలుచుకొచ్చి కట్ చేసేసామండి. కట్ చేసాము, బిడ్డ మామూలుగా స్కూల్ వేసామని చెప్పాం. ఆ తర్వాత ఆ తోక హిస్టరీ లేదు. కాబట్టి తోక ఉందని అంటే దాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు కొంతమంది, అసహించుకునే వాళ్ళు కొంతమంది, వదిలేసిపోయేవాళ్ళు కొంతమంది. కరెక్ట్గా మా దగ్గరకు వచ్చినట్లు ఇప్పుడు సర్జరీ చేస్తాం చూడండి, చక్కగా సర్జరీ. ఇది దేనికి అతుక్కుని ఉంది, స్పైనల్ కార్డ్కి అతుక్కుని ఉందండి. ఈ బోన్స్ కంటిన్యూ అయిపోయిన ఇందులోకి ఆ బోన్స్ మధ్యలో ఉన్న జాయింట్ని కరెక్ట్గా కట్ చేయాలి. రేపు కూర్చున్నప్పుడు రఫ్గా లేకుండా చూడాలి, గరుకుగా లేకుండా చూడాలి, ఈ ఫ్లూయిడ్ ఎక్కడ కారకుండా చూడాలి, ఆ పుండు మానాలి. ఇచ్చిన తోకలో ముందే తీసుకుంటామండి, దీంట్లో ఏం క్యాన్సర్స్ ఏమి ఉండవు, కేవలం సాఫ్ట్ టిష్యూ ఉంది, మధ్యలో ఉంటే బోన్ ఉంది, ఇక నర్వ్స్ ఉన్నాయి. ఇంతకు తప్పితే అందులో ప్రమాదకరమైన విషయాలు ఏమి ఉండవు. దానికి బ్లడ్ ఫ్లో బాగుంది కాబట్టి పింక్గా బాగుందండి. కాబట్టి ఇది కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ అనలైజ్ చేస్తాం, ఏమన్నా ఉన్నాయా రికరెన్స్ అయ్యేదానికి. కొంతమందికి ఈ తోక మీద చాలా వెంట్రుకలు ఉంటున్నాయండి, అది కూడా ఒక స్పెషాలిటీ. ఆ తీసిన తర్వాత ఈ భాగంలో వెంట్రుకలు ఏమైనా వస్తున్నాయంటే అది ఇబ్బందికరమే. కాబట్టి దాన్ని ఈపైలేషన్ అంటారు. అంటే ఆ స్కిన్, ఆ హెయిర్ ఫాలికల్ని డ్యామేజ్ చేసేస్తాం. చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆపరేషన్ చేసేసాం, చక్కగా కట్ చేసాం. ఇది మానిన తర్వాత ఇంకెవరు తెలియదు ఇందులో ఒక తోక ఉండేదని. కానీ ఆ బిడ్డకి ఎటువంటి డిజబిలిటీ లేకపోతే ఇవ్వడానికి సక్సెస్ఫుల్ ఆపరేషన్. సో మనిషి తోక ఉంటుందా, ఉంటుంది. 1,00,000 మందిలో ఒకళ్ళకి ఉంటుంది. ఉన్నవాళ్ళు ఎవరు అడ్వర్టైజ్ చేసుకోరు, ఓన్లీ మాలాంటి హాస్పిటల్ రహస్యంగా సర్జరీ చేయించుకుంటారు. మేము చెప్తే కన్విన్స్ అయితే, కాని పక్షాలు మనం ఏం ఫోర్స్ చేయడం లేదు, అది లా ప్రకారం వాళ్ళ ఇష్టం అండి. గవర్నమెంట్ చూడండి, ఇది అమెరికాలో చూశాడు నేను, ఎంఐ వైట్ గర్ల్, చాలా పొడవైన తోక ఉందండి. అయితే వేరే పనికి వచ్చింది, ఆమె వేరే ప్రాబ్లంకి వచ్చింది. కానీ ఈ తోక ఉందని మేము గమనించాం. ఆమెను అడిగితే నాకేమీ అక్కర్లేదండి, ఈ తోకను కదిలించగలుగుతుంది చక్కగా, షీఈ్ ఏబుల్ టు మూవ్, ఇట్స్ వెరీ లాంగ్, దాంట్లో బోన్స్ ఉన్నాయి, దాంట్లో జాయింట్స్ ఉన్నాయి, కానీ నాకు అక్కర్లేదని చెప్తుందండి ఆమె. ఐఎమ్ ఆల్ రైట్ విత్ దిస్, నా హస్బెండ్కి కానీ నాకేం ప్రాబ్లం లేదు కాబట్టి అది వదిలేసి మీరు వేరే నేను వచ్చిన దాన్ని ట్రీట్ చేయమని చెప్పింది. అలాగే చేసామండి. సో వాట్ ఇట్ మీన్స్ అంటే మనిషికి తోక ఉన్నా ప్రమాదం లేదు. వారు అబ్జెక్ట్ చేస్తే, వారికి డిజబిలిటీ ఉంటే అప్పుడు మాత్రమే సర్జరీ చేయాలి. కానీ దీన్ని ఒక మూఢనమ్మకం ప్రకారం దీన్ని ఒక దైవ స్వరూపంగా ట్రీట్ చేయడానికి లేదు. దే ఆర్ నార్మల్. కొంతమందికి ఆరో ఫింగర్ ఉంటుందండి, వాళ్ళేమీ దేవుళ్ళు కాదు, వాళ్ళేమీ దయ్యాలు కూడా కాదు, వాళ్ళు మామూలు వాళ్ళే. ఆరో ఫింగర్ని చూసి అయ్యో వీడు విచిత్రమైన వాడు అనుకోవడానికి కూడా లేదు. దాంతో ఏదైనా పని చేయగలిగితే చేస్తారు, కొంతమంది లేని పక్షంతో కట్ చేయించుకుంటారు. అలాగే ఆరో ఫింగర్ లాంటిదే ఇది. కొంతమందికి టోస్ ఎక్కువ ఉంటాయి, కొంతమంది 2 టోస్ కలిసే ఉంటాయి.
దానికోసం పరిగెత్తుకెళ్ళి దాన్ని కట్ చేసేది ఏమి ఉండదండి. అలాగే తోక కూడా ఈజ్ వన్ ఆఫ్ ద అంటే ఫైలోజెనెటిక్ ఆర్డర్లో ఉన్నటువంటి రెమినెంట్, అవతరణ క్రమంలో వచ్చినటువంటి ఒక అవశేషం తప్పితే అది ప్రమాదకరం కాదు. వీళ్ళేం పాములు కాదు, వీళ్ళేం దేవుళ్ళు కాదు, వీళ్ళేం కోతులు కాదు, మనుషులే. మిగతా అంతా బాగానే ఉంటారు. కాబట్టి ఇక్కడ చూద్దాం, తోక అనేది నడుము భాగంలో ఉండాలని ఇక్కడ రూల్ లేదండి. ఇది ఒక ఇంకో విషయం, కొత్త విషయం. ఈయన బ్రాహ్మణ పిల్లడు అండి, చూడండి గుండు కొట్టేశారు, ఇక్కడ ఉంది తోక. ఇక్కడ ఎందుకు ఉంది అది కూడా చూసామండి మేము. ఇక్కడ ఎందుకు ఉందంటే సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, మెదడు నుంచి వచ్చేటువంటి ఫ్లూయిడ్ కిందకు వస్తూ ఉంటుంది. వచ్చి అది ఒక అవుట్ పోస్టింగ్గా ఒక ప్రెషర్ పెరిగింది అనుకోండి, ఒక చోట ఉబ్బుతుంది. ఉబ్బింది మెల్లమెల్లగా పెద్దదవుతూ ఇలా వచ్చింది. సో ఈ తోక అనేది ఎక్కడైనా ఉండొచ్చు. ఆ ఉన్న చోట దాని కనెక్షన్స్ ఏంటి, దాని మూమెంట్స్ ఏంటి, దాన్ని తీయడం వల్ల అతనికి వచ్చే ఇబ్బందులు ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా కట్ చేసి తీసేసేవాడిని. ఎందుకంటే ఇవి జస్ట్ టెంపరీ, వింతగా అనిపిస్తున్నప్పటికి కూడా అది జస్ట్ ఫర్ ఇట్స్ ఎ స్మాల్ సర్జరీ. మేము 6 గంటలు 8 గంటల సర్జరీ చేస్తాం. ఇది హార్డ్లీ 10-15 మినిట్స్ సరిపోతుంది. కట్ చేయటము, బేస్ని సరిగా రిపేర్ చేయటం, ఎవరికి చెప్పకండి, సీక్రెట్ ఉంచుకోండి చెప్పడం. దీన్ని చూస్తుంటే ఒక తోక యొక్క వృత్తాంతం ఏంటి అంటే, ఇంత తోక ఉన్న పిల్లాడిని అసహించుకోకూడదు, ఇతను కూడా నార్మలే, ఇతనిలో ఎటువంటి మేజర్ డిఫెక్ట్. ఇంకొకటి చూసామండి, ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏమన్నా డిఫెక్ట్గా ఉంటాయా, లివర్ స్ప్లీన్ లేకుండా ఉంటాయా, కిడ్నీస్ మాయమవుతాయా, లేకపోతే కాళ్ళలో సెన్సేషన్ తగ్గుతుంది, అలాంటిది ఏమీ లేదండి. అసలు ఈ తోకలో వదిలేసినా సరే అతని జీవితం నార్మల్గా ఉంటుంది. కానీ ఆ తోకని మిస్అండర్స్టాండ్ చేసుకొని రకరకాలుగా అపోహలకు దారితీస్తుంది. కాబట్టి మేమే కట్ చేసేస్తున్నాం. అడిగిన వాళ్ళకి కట్ చేస్తున్నాం, అడగకపోతే కూడా దాచుకోవడం కష్టం అండి. ఎందుకంటే తోక ఒకటి వేలాడుతూ ఉంటే కష్టం, ఇతర పిల్లలు అతను గేలి చేస్తుంటారు, ఇబ్బంది కలిగిస్తుంటారు. కాబట్టి ఎస్, తోక అనేది ఒక రియల్ ఎంటిటీ. అలాంటి దాన్ని ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. తద్వారా ఈ సమాజంలో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇదొక డెవలప్మెంటల్ అబెరేషన్. అనేక రకాలు తేడాలు ఉంటాయి. ఆ తేడాల్లో ఒకటి తప్పితే ఇందులో తీవ్రమైన నష్టం కానీ ప్రమాదం కానీ లేదు. కాబట్టి ఇది దైవస్వరూపం కాదు, ఆంజనేయుడి యొక్క ప్రతిరూపం ఎంత మాత్రం కాదు. సో నెక్స్ట్ మనం ఒకసారి రేవ్ పార్టీ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము డాక్టర్ గారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటారని, అండ్ ఇంకోటి స్నేక్ బర్డ్స్ కూడా వాడతారు. అసలు అది ఎలా? అవును, మంచి పాయింట్ అడిగారు మీరు. ఎందుకంటే జస్ట్ ఇటీవలే మనకు రేవ్ పార్టీ అంటే ఏంటి, రేవ్ పార్టీ అనేది 1950లో జనరల్గా లండన్లో అక్కడ ఇంగ్లీష్ మ్యాన్ వాళ్ళు వాడేటువంటిది అండి. నార్మల్ పార్టీలో ఎవరైనా సరే వాళ్ళు నాన్ వెజిటేరియన్ తినొచ్చు, లేకపోతే వాళ్ళు ఆల్కహాల్ తాగొచ్చు. అంతకుమించి ఏంటి రేవ్ పార్టీలో ఉండేటువంటి స్పెషాలిటీ ఏంటి చూద్దాం. వాళ్ళు ఎప్పుడు వాడనటువంటి కొన్ని డ్రగ్స్ వాడతారు. ఇంటెన్స్ యుఫోరియా. యుఫోరియా అంటే ఏంటి, మనందరం కూడా ఎందుకు బ్రతుకుతున్నాం అంటే హాయి కోసం బతుకుతున్నాం. ఎక్కువ డబ్బు సంపాదించి చాలా లగ్జరీ కోసం బతుకుతున్నాం. లేకపోతే మన ఎవరు తినని ఫుడ్స్, రేర్ ఫుడ్స్ కొనుక్కొని తినగలుగుతున్నాం, ఎందుకంటే మన దగ్గర ఉన్న డబ్బులతో అట్లాంటివి అనుకుంటారు. తప్పితే డబ్బులు ఎక్కువైన వాళ్ళకి వింత జబ్బులండి. అదేంటి అంటే ఎవరు వాడలేనటువంటి నేను వాడి చూడగలగాలి. అది ఎంత ఖరీదైనా పర్లేదు. ఇది కోకేన్, ఒక డోస్కి 6,000. అది ఇచ్చేది 1 గ్రాము. అది పీలిస్తే ఒక గంట 2 గంటలు కొద్దిగా మత్తుగా ఉంటుంది. ఆ యుఫోరియాని ఎంజాయ్ చేస్తాడు, తర్వాత నిద్రలో జారుకుంటాడు. లేచి తిరిగితే మళ్ళీ అదే కావాలని అనిపిస్తుంది. సో రోజుకి 6,000 ఎవరు కట్టగలరు? నేను కట్టలేను, మీరు కట్టలేరు. ఓ 2 లక్షలు డ్రగ్స్ మీద ఎలా వాడతామండి? మన జీవితం నడవడానికి 30-40 మినిమం ఖర్చు వస్తుంది ఎవరికైనా. అంతకుమించి డ్రగ్స్ తీసుకోవాలంటే అతని దగ్గర కోటాను రూపాయలు ఉండాలి, సంపాదన బాగుండాలి, లేక సంపాదించే వాళ్ళు ఉండి ఇతను చెడిపోయిన వాడనే ఉండాలి. డ్రగ్ అడిక్ట్స్ ఆర్ మోస్ట్ ఆఫెన్ చెడిపోయిన వాళ్ళ కింద లెక్క. ఈ అడిక్ట్ మంచోళ్ళని, చాలా హై పొజిషన్ ఉన్నాడు కాబట్టి అతను డ్రగ్స్ తీసుకున్నా పర్లేదని, అతను ఉత్తమమైన వ్యక్తి అని ఎవరు అనరండి. చైర్మన్స్, సీఈఓలు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి లక్షల్లో ఉండొచ్చు, లేక కోట్లలో ఆదాయం ఉండొచ్చు. కానీ వాళ్ళు చేస్తున్న పని ఏంటి? ఈ రేవ్ పార్టీస్లో చూద్దాం, రకరకాల డ్రగ్స్ వస్తాయండి. ఇది బ్రౌన్ కోకైన్, హెరాయిన్ అంటారు దీన్ని. ఇది మరింత కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. దీన్ని నమిలేవాళ్ళు కొంతమంది, పీల్చేవాళ్ళు కొంతమంది, ఇంజెక్షన్గా తీసుకునే వాళ్ళు కొంతమంది. ఈ రకరకాల్లో ఈ పార్టీస్లో ఏం జరుగుతుంది, ఉదాహరణకు 6 o'clock స్టార్ట్ అయింది ఈవినింగ్, మార్నింగ్ 6 వరకు ఉంటుంది. కంటిన్యూస్ అదే ఉంటే మొనాటనస్ ఉంటుందండి. కాబట్టి గంటకు మారుతుంది విషయం. 6 to 7 ఇది జరుగుతుంది, 7 to 8 ఇది జరుగుతుంది, 8 to 9 ఇది జరుగుతుంది. ఎప్పుడో పీక్ ఆఫ్ ద అవర్లో అది వాళ్ళ సీక్రెట్గా వాళ్ళకు మెసేజ్ వెళ్తుందండి, ఇప్పుడు డ్రగ్స్ వస్తున్నాయని చెప్పి. ఆ డ్రగ్స్ వస్తే ఒక 10-15 నిమిషాలు అందరూ తీసేసుకుంటారు, మళ్ళీ మామూలుకి వెళ్తారు. తర్వాత దీనికి ఫ్యాంటసీ రూమ్స్ అని కొన్ని ఉంటాయండి. ఫ్యాంటసీ రూమ్ అంటే ఏంటి, ఇప్పుడు మామూలుగా మనం జనరల్గా చేయలేనటువంటిది. మనం రకరకాల విషయాలు ఎవరికైనా ఫ్యాంటసీ ఉండొచ్చు, గ్రూప్ కలిసి చేసుకోవడం, లేకపోతే 2-3 కలిసి, ఇవన్నీ మాట్లాడడానికి కష్టమైనప్పటికీ కూడా కానీ అదొక ఫ్యాంటసీ. రకరకాలు ఎక్కడో చూసింటారు, అది మనం చేయలేము ఎట్లాగో. కానీ అలాంటి చేయడానికి అవకాశం ఉండేటువంటి స్పెషల్ రూమ్. ఈ రూమ్లో ఇది జరుగుతుంది, ఈ రూమ్లో ఇది జరుగుతుంది. ఈ రూమ్లో అబ్బాయిలు మాత్రమే ఉంటారు, యూ కెన్ గేలు వాళ్ళు పనికి వస్తుంది. ఈ రూమ్లో అమ్మాయిలు మాత్రం ఉంటారు, లేదా వీళ్ళు 10 మంది ఉంటారు. అవన్నీ కూడా అవకాశం ఉన్నటువంటిది, ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలేనటువంటిది. ఉదాహరణకు అమ్మాయిలు లోపలికి వచ్చారు, వచ్చిన తర్వాత ఇదేంటి ఇలా చేస్తున్నాడు, అలా ఉండదండి. రేవ్ పార్టీలో ఏది జరిగినా కానీ నో అబ్జెక్షన్. అలా అబ్జెక్షన్ లేని వాళ్ళు మాత్రమే అందులో ఎంట్రీ.
అందుకంటే అది పొక్కకూడదు, చేసేదంతా కూడా దొంగ పనే. అది పొక్కింది అనుకోండి అందరూ దొరుకుతారు. కాబట్టి రేవ్ పార్టీస్ అంటే ఫ్రీ విల్తో ఎవరైనా రావచ్చు, ఏం జరిగినా సరే ఉదయం వరకు వాళ్ళు అన్ని టాలరేట్ చేసి అది ఎంజాయ్ చేయగలగాలి. సో అక్కడ సెల్ ఫోన్లు ఉండవు, CCTV కెమెరాలు ఉండవు, ఎందుకంటే జరిగేదంతా కూడా చాలా హషాష్గా జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది కోకేన్ తీసుకున్నవాడు కొన్ని సెకండ్లోనే ఇంటెన్స్గా ఒక హాయిని పొందుతాడు అని పుస్తకాల్లో రాసింది. నేను తీసుకోలేదంటే నాకు కూడా పెద్దగా తెలియదు, ఎందుకంటే నేను ఎందుకు తీసుకోను అది చెప్తున్నా. దాంట్లో ఫస్ట్ డోస్ అడిక్షన్ ఉంది. అంటే మా ఫ్రెండ్స్ చాలామంది ఈ పార్టీలో ఇది ఉందంటే వెళ్దాం పదా అని అన్నవాళ్ళు, లేదా పటాయా కానీ ఎక్కడెక్కడ వెళ్తుంటారండి, హాంకాంగ్కి వెళ్తారు, బ్యాంకాక్ వెళ్తారు, అలాంటి చోట్లలో ఇస్తారు. అక్కడ లీగలైజ్ కూడా ఉండొచ్చు కొంతవరకు, ఏదో పార్టీల్లో ఇవి వాడతారు మళ్ళీ బయటకు వచ్చేస్తుంటారు. కానీ ఒకసారి తీసుకున్న తర్వాత దాన్ని ఫస్ట్ డోస్ అడిక్షన్ అంటారండి. ఏదైనా ఆల్కహాల్ మనం తాగామనుకోండి, ఉదాహరణకు ఎవరిని ఫోర్స్ చేశారు, నెక్స్ట్ డే దానికోసం క్రేవింగ్ ఏమి ఉండదండి, అదొక బ్యాడ్ అనుకొని వదిలేసుకొని మనం మళ్ళీ బతకచ్చు. కానీ సెకండ్ డే మళ్ళీ ఆల్కహాల్ ఎక్కడ ఉందో పరిగెత్తాం. కానీ ఇందులో అది ఉందండి. ఈరోజు మనం తీసుకుంటే రేపు పొద్దున్న లేసి మళ్ళీ ఇది ఏమి ఇచ్చారు, దాని పేరేంటి, దాని ధర ఎంత, అది ఎక్కడ దొరుకుతుంది, ఆ గ్రూప్ వెళ్ళిపోయినా సరే మనం దానికోసం పరిగెత్తుంటాం. అది ఫస్ట్ డోస్ అడిక్షన్. అది చాలా ఇంపార్టెంట్, ప్రజలందరూ తెలుసుకోండి. యువత కానీ ఎవరైతే డ్రగ్స్ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ రేవ్ పార్టీస్కి వెళ్ళిన వాళ్ళకి డ్రగ్స్ ఇస్తారని తెలుసు, ఏమి ఇస్తున్నారు, అందులో పేర్లు కూడా వస్తున్నాయండి. దాంట్లో పేర్లు ఉన్నాయి, మీరు ఆశ్చర్యపోతారు. దీంట్లో ఇది ఉందా, దాంట్లో అది ఉందా, ఆ పేర్లు చెప్తే కూడా చాలా అసహ్యంగా ఉంటుందండి. ఆ పేర్లు అట్లాంటివి. సో ఆ పేర్లు ఈ గంటలో ఇది వస్తుంది, దాని తర్వాత అది వస్తుంది, తర్వాత అది వస్తుంది. ఇవన్నీ ఎవరికి అవసరం ఇక్కడ చూద్దాం. తీసుకున్నవాడు మత్తులు చేరుకుంటాడండి. మీరు గమనిస్తే రీసెంట్ రేవ్ పార్టీలో సగం మంది మత్తు దిగేసి వెళ్ళిపోయారు. వీళ్ళు రైడ్ చేసేటప్పుడు కొద్దిమంది మిగిలారండి. అంటే ఉన్న వాళ్ళు చాలామంది ఆ మత్తు తేరుకొని 2-3 గంటల్లో తేరుకొని ఉదయంకి వెళ్ళిపోయారు. పోలీసులు వచ్చేటప్పటికి 3 గంటలు అయింది, ఉదయం 6 గంటలకు వెళ్ళిపోవాలి అందరూ. సో ఆ 3-4 అవర్స్లో మత్తులో ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ దొరికారు. మిగతా వాళ్ళందరూ కూడా మిస్ అయ్యిండొచ్చు కూడా. వీళ్ళు తీసుకున్న దాంట్లో ఏముంది చూద్దాం. కోకేన్ తీసుకుంటే 3-4 మినిట్స్ మాత్రం ఇంటెన్స్ యూఫోరియా, అంటే స్వర్గంలో తేలుతున్నట్టుగా ఉండొచ్చు. అది ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ తీసుకున్న వాళ్ళు చెప్తుంటారు. నాకు ఎందుకు ఇదంటే ఆ ఫీలింగ్ లేకపోతే ఇప్పుడు బతకలేని భయం కలుగుతుంది నాకు. అంటే కోకాయిన్ శరీరంలో దాచి ఎలా తరలిస్తారు? అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అది కూడా ఇంకో విషయం చెప్తున్నా మీకు. మన పార్టీకి వెళ్ళినప్పుడు పోగానే అందరు మనకి ఏదో చిన్న పన్నీర్ రోల్స్ చల్లుతుంటారు, ఒకళ్ళు పువ్వు ఇస్తుంటారు, ఒకళ్ళు డీజే చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో ఆ ఇచ్చిన దాంట్లో డ్రగ్ ఉంటుందండి. పువ్వు ఇస్తే దాని కాడలోనో దాని ఎక్కడో చోట దాచి ఉంటుంది. ఆ చిన్నది తీసుకొని మనం వాడుకోవాలి. ఈ పార్టీస్లో అలా ఉంటుంది. మనం డైరెక్ట్గా డ్రగ్స్ తీసుకుని ఇవ్వకుండా వాళ్ళకి అందరికి ఇచ్చినటువంటి దాంట్లో ఉంటుంది. సో ఒక బూకేలోనో, ఒక ఫ్లవర్లోనో, వాళ్ళకి ఇచ్చేటువంటి చిన్న సైజ్ గిఫ్ట్లోనో, ఒక పెన్నులోనో, అలాంటి వాటిలో ఉంటుంది. నెక్స్ట్ డీజే ఎవరైతే గిటార్ వాయిస్తుంటారో చాలా గొప్పగా, సడన్గా పార్టీ మధ్యలో ఆ గిటార్ ఓపెన్ చేసి అందులో డ్రగ్స్ పనిచేసి మళ్ళీ గిటార్ అసెంబ్లీ చేసుకొని పాడేస్తుంటారు. అంటే ఇవన్నీ కూడా దాచుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి మాత్రమే తెలిసినటువంటి టెక్నిక్స్ అవి. రేట్ చేస్తే దొరకచ్చు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, అర్లీ పార్ట్ ఆఫ్ ద పార్టీ తీసేసుకుంటున్నారు డ్రగ్స్. ఎందుకంటే లేట్ అయితే దొరుకుతామేమో అని చెప్పి. ఎక్కడ డ్రగ్స్ దొరకవు. తీసుకున్నవాడు బ్లడ్ శాంపుల్ తీసుకుంటే దొరకచ్చు తప్పితే, లేకపోతే అక్కడ ఏమి ఆనవాళ్ళు ఏమి ఉండవండి. ఈ స్నిఫింగ్ ఇది కామనెస్ట్. ఎందుకంటే ఇంజక్షన్ ఇచ్చుకోవడం అవన్నిటికీ సిరింజ్ కావాలి. ఆ సిరింజ్ నీడిల్స్ ఒకరికొకరు వాడుకొని వాళ్ళలో చాలామందికి హెపటైటిస్ బి వచ్చింది, HIV వచ్చింది. డ్రగ్ అడిక్ట్స్ కాకుండా వాళ్ళు జబ్బు బారిన పడుతున్నారు. ఇవి పీలుస్తున్నటువంటి చూద్దాం. పీల్చిన తర్వాత ఒక 2-3 అవర్స్లో మంచి నిద్ర వస్తుంది. ఆ నిద్ర వచ్చిన తర్వాత లేచి తిరుగుతారు, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. అమ్మయ్య ఈసారి ఈ పార్టీ అయిపోయింది, నెక్స్ట్ ఎక్కడ అవుతుంది దానికి ఎదురు చూస్తున్నారు. చేతనైతే వాళ్ళు ఈ లింక్లో ఉంటారు, మెసేంజర్ ద్వారా తెప్పించుకోగలుగుతారు. వాళ్ళ యొక్క ఇంటికో లేకపోతే ఏదో ఒక అడ్రస్కో, లేదా వాళ్ళ కార్ పార్కింగ్లో సిగ్నల్ పాయింట్ ఎక్కడో తీసేసుకుంటారండి. అయితే ఇందులో ప్రాబ్లం ఏంటంటే 2-3 అవర్స్ మళ్ళీ నార్మల్ అయిపోతున్నారు. అలా కాకుండా ఇంతకంటే లాంగ్ టర్మ్ కావాలి మాకు. డ్రగ్స్ ఎక్కువ కాలం ఒక డ్రగ్ తీసుకుంటే ఎక్కువ కాలం పనిచేయాలి. ఈ 2-3 అవర్స్ అంటే మరి ఎవ్రీడే తీసుకోవడం కష్టమే కదా. ఎవ్రీడే డోస్ దొరకకపోతే వాళ్ళు రకరకాల విత్డ్రాల్ సిమ్టమ్స్కి గురవుతున్నారు. చూడండి ఇది ఎలా తీసుకుంటున్నారు. కొంతమంది ఇంజెక్షన్ చేసుకునే వాళ్ళు ఇంజెక్షన్ ఇష్టంగా చేసుకుంటారండి. మనకి ఇంజెక్షన్ అంటే భయం, కానీ వీళ్ళు నరంలోకి ఇంజెక్ట్ చేసేస్తున్నారు. చిన్న సైజు కోకేన్ ప్యాకెట్, దాన్ని ఒక స్పూన్లో బేకింగ్ సోడా వేసి కొద్దిగా నీళ్ళు పోసి దాన్ని వేడి చేసుకొని దాన్ని డికాక్షన్ తయారు చేసుకొని వాళ్ళు ఇంజెక్ట్ చేసుకుంటున్నారు. అది కూడా ఒక పద్ధతి. ఒకరికొకరు ఇంజెక్ట్ చేసుకోగలుగుతారు. వాళ్ళకి తెలుసండి ఈ టెక్నిక్లో మనం ఇంజెక్ట్ చేసుకున్నాక చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ వస్తుంది, మంచి నిద్రపోతారు. వాళ్ళందరూ కలిసి మళ్ళీ పొద్దున్న లేచి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇందులో ఎవరైనా చనిపోయారు అనుకుందాం, డోస్ ఎంత తెలియదండి. ఒక డోసు 1 గ్రామ్ అంటే మీరు ఎలా చేస్తారు, చేయలేం. మనకి ఏదైనా సరే 1 గ్రామ్ ఈజ్ టూ లెస్. దానికోసం స్పెషల్గా వేయింగ్ మెషిన్స్ ఏం లేవు. వాళ్ళు ఇచ్చింది తీసుకోవడమే. తీసుకున్నవాడి బాడీ వెయిట్ ఎంత, వాడి ఫిట్నెస్ లెవెల్ ఎంత, వాడుకున్న జబ్బులేని
షుగరా, బీపీయా, లేదా హార్ట్ అటాకా, తట్టుకోగలరు, ఇవేవి తెలియదండి. ఓన్లీ డ్రగ్ తీసుకుందామని ఉత్సాహంలో వెళ్ళిపోతున్నారు తప్పితే ప్రాణం పోతే ఎవ్వరు కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు చెప్పరు. చనిపోయిన ప్రతి వాడికి ఒక డస్ట్బిన్ డయాగ్నోస్ అంటామండి, హార్ట్ అటాక్. ఎవడు ఎటు పోయినా సరే హార్ట్ అటాక్తో పోయాడు అనొచ్చు. పోవచ్చు అండి, 20 సంవత్సరాలు పోయి ఉంటాడు. అవునండి, హార్ట్ అటాక్ 20 వాళ్ళకి కూడా వస్తుంది, కానీ యాక్చువల్ డ్రగ్ తీసుకుని ఉంటాడు. మిగతా వాళ్ళు తీసుకుంటారు కానీ చెప్పరు, ఎందుకంటే పోయినవాడు ఎట్లా పోయాడు, ఇప్పుడు మనం దొరుకుతామని చెప్పి. కాబట్టి ఎవరైనా సడన్గా చనిపోయారు అన్ఎక్స్పెక్టెడ్ అంటే హార్ట్ అటాక్ కాదేమో అని ఫస్ట్ అనుమానం పడాలి. హార్ట్ అటాక్ అనేది ఎప్పుడైనా రాసుకోవచ్చు మనం, కానీ వాళ్ళలో ఉన్నటువంటి కెమికల్స్ ఏంటి, చాలా ఇంపార్టెంట్. ఈ డికాక్షన్ ఇలా ఉందండి, ఈ డికాక్షన్ ఎక్కువ తీసుకున్నా సరే చనిపోయే ప్రమాదం ఉంది. ప్లస్ ఇచ్చే వాళ్ళకు తీసుకునే వాళ్ళకు కూడా కొంత నాలెడ్జ్ ఉండాలండి. ఎందుకంటే ఒక నీడిల్ని పంక్చర్ చేయడం ఎలా, ఎక్కడికి పోతుంది, అది ఆర్టరీలోకి, ధమనిలోకి పోతుందా, సిరలోకి పోతుందా, లేదా చర్మం కింద పోతుందా, ఇవన్నీ కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాలి. అది చేసుకుంటున్నారు. అయితే అంతకు మించినటువంటి ఇక్కడ చూడండి, హెరాయిన్ ఇంజెక్షన్ ఇస్తున్నారు. దీన్ని స్పీడ్ బాల్ అంటారండి. అది ఎంత స్పీడ్గా పనిచేస్తుందంటే కొన్ని సెకండ్స్లోనే అతను అవుట్ అయిపోతాడు. అవుట్ అయిపోయిన వాడు ఎంజాయ్ చేస్తుంటే మిగతా వాళ్ళు అనుకుంటారు అతను లేస్తే బతికినట్టు, పోతే పోయినట్టు. కానీ ఇవన్నీ కూడా ట్రాన్సియెంట్గా చెప్తున్నవన్నీ కూడా, అరే చాలా డ్రగ్స్ చెప్తున్నాడు శ్రీధర్ గారు అనుకోవచ్చు మీరు, కానీ ఇవన్నీ కూడా చాలా మైల్డ్ అండ్ మైనర్. ఇప్పుడు అంతకు మించినటువంటివి ఉన్నాయండి. అదేంటి అది చూద్దాం. అసలు లాంగ్ టర్మ్గా ఇప్పుడు కోరుకున్నటువంటి వీటిలకు లాంగ్ టర్మ్గా స్నేక్ బర్డ్స్ ఎక్కువ కాలం సెడేషన్ ఉండాలి. ఒకసారి తీసుకుంటే కొన్ని రోజులు, కొన్ని వారాలు బాగుండాలండి. అది ఎలా ఉంటుంది? అలాంటి డ్రగ్ ఏదంటే లేవు. కోకేన్ కానీ, హెరాయిన్ కానీ, ఆంఫిటమిన్ కానీ, మిథైల్ ఆంఫిటమిన్ కానీ, మార్ఫిన్ కానీ, అపోమార్ఫిన్ కానీ, ఇవన్నీ కూడా టెట్రాహైడ్రో కానాబినాల్ ఒక ఉన్నాయండి, ఒక 16 వరకు ఉన్నాయి. వాటన్నిటికీ మాకు ఫీచర్స్ తెలుసు, వాటి యాంటీడోట్ కూడా తెలుసు. దాంతో ఎవరైనా ఓవర్డోస్లో ఉంటే ఎలా బతికించుకోవాలో తెలుసు. కానీ ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి నాలుక బయట పెట్టాడండి, ఇక్కడ పాము ఉందండి. ఇది అలా తీసుకోవడం వల్ల విషము అంత ఏం ప్రాబ్లం కాదండి? ఇది మంచి ప్రశ్న అడుగుతున్నారు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఫస్ట్ చెప్తాను, తర్వాత దాని పుట్టుపూర్వతరాలు చెప్తాను. ఒక మనిషి నాలుక బయట పెట్టాడు, ఎదురుగా పామును పట్టుకున్నాడు. ఏం కావాలి అతనికి? పాము కాటేయాలండి, నాలుక మీద కాటేయాలి. వేస్తే దాని విషయం అతనికి ఎక్కాలి. విషం ఎక్కితే మనకు పాము అంటే భయం. అక్కడ ఉందంటే ఇంత దూరం పారిపోతాం, ఎందుకంటే పాము కాటేస్తే చచ్చిపోతారని భయం. యాక్చువల్లీ పాముల్లో మెజారిటీ ఆర్ నాన్ పాయిజనస్, అంటే అవి పాయిజనే ఉండదు కానీ అవి పాములు అయినప్పటికీ కూడా భయంతో మనం పోతుంటాం. కొన్ని పాయిజనస్, ఇప్పుడు కోబ్రా ఉంది, నాగుపాము ఉంది, నాజా అంటారు దాని పేరు, సైంటిఫిక్ నేమ్. ఇది వాటి ఒక పాయిజన్ మనలో ఏం చేస్తుంది అది చూద్దాం. మనం చేతులు కాళ్ళు కదిలించుకుంటాం అంటే మనలో ఎసిటైల్ కోలిన్ అనే ఒక రిసెప్టర్ ఉంది. ఆ కెమికల్ ద్వారా మనం పిడికిలు బిగించగలం, వదలగలం. అయితే ఇదేం చేస్తుంది, పాము వేసిన ఆ విషయము లోపల పోగానే ఆ ఎసిటైల్ కోలిన్ బ్లాక్ చేసేస్తుంది. కాబట్టి మన చేతులు కాళ్ళు ఆడవు, అంటే మత్తుగా పడిపోతాం, నిశ్చేషులుగా ఉంటాం, మొత్తం బాడీ రిలాక్స్ అయిపోతుంది, బీపీ కొంచెం తగ్గచ్చు, రకరకాలు అవుతుంది. కొన్ని గంటల తర్వాత లేస్తారు. ఉదాహరణకు ఒక 12 గంటలకు లేచాడు. లేచిన తర్వాత అతనికి ఆ మత్తు వారం రోజుల నుంచి 6 వారాల వరకు ఉంటుందండి. 6 వారాల వరకు మత్తు ఉందంటే వాళ్ళకి కావాల్సింది అది. రోజు తీసుకోవడం ఇబ్బంది కదా. ఈ స్నేక్ బైట్ అయితే ఫాస్ట్గా ఒకసారి తీసుకుంటే ఒక 6 వారాలు నడుస్తుంది. 2 months తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు ఏమవుతుందో. అలాంటి ఫీలింగ్స్ ఉన్న వాటిలో హైయెస్ట్ అడిక్షన్ పాము కాటు, పాము విషం వల్ల వస్తుంది. అది కూడా కాలనాగులు, విషనాగులు అండి. కట్ల పాములు, పెద్ద పాము, సీ స్నేక్స్, వాటిలో విషం చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది, బాగా పవర్ఫుల్ ఉంటాయి. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కాటేస్తే మనిషి చనిపోవడం అని చెప్పి ఇలాగ ఏం చేస్తారు, మొదట్లో కొద్ది డోస్ ఇస్తారండి. స్నేక్ వెనమ్ అనేది అవైలబుల్, స్నేక్ వెనమ్ అనేది మార్కెట్లో అవైలబుల్. అయితే ఉదాహరణకు 1 ml తీసుకుంటే చచ్చిపోతారు అనుకుందాం, ఆయనకు 0.1 ml ఇంజెక్షన్ ఇస్తారు. ఇచ్చినప్పుడు దాని పట్ల కొన్ని యాంటీబాడీ బాడీలు తయారవుతాయి. సో దాన్ని తట్టుకునే విధంగా కొంత సెడేషన్ వస్తుంది, కొంత అతనికి రిలాక్సేషన్ వస్తుంది మసిల్లో. ఆ తర్వాత మళ్ళీ తట్టుకొని లేవగలుగుతాడు. అలా రిపీటెడ్ డోసెస్ తీసుకున్న తర్వాత అతనిలో స్ట్రాంగ్ యాంటీబాడీస్ వస్తాయి. నిజంగా పాము కాటేసినా సరే అతను చనిపోడు. ఎందుకంటే ఈ పాముల వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని కాటేస్తుంటాడు. పామును పట్టుకునే క్రమంలో వాడు కాటు పడుతుంటుంది, అయినా పట్టుకుంటాడు, ఆయన చనిపోడు. ఎందుకంటే అతనిలో రిపీటెడ్ కాటుల వల్ల వచ్చినటువంటి యాంటీబాడీస్, ఇమ్యూనిటీ వల్ల. ఇక్కడ వీళ్ళు అదే చేస్తుంటాడు. ఎందుకంటే ఇతను పేదవాడే, ఇతనికి కోకేన్ దొరకదు, హెరాయిన్ దొరకదు, అంత ధర పెట్టుకోలేడు. పాములు అయితే దొరుకుతున్నాయిగా, ఒక పామును తీసుకొని ఏం చేస్తున్నారు, ఈ రేవ్ పార్టీస్లో చేసే ఈ హయ్యెస్ట్ అడిక్షన్ ఏంటి అది చూద్దాం. ఒక వ్యక్తి స్నేక్ కావాలి, పాములలో అయితే వస్తారండి, వచ్చి ఈ పామును బాగా మాడబెడతారు. ఒక 4-5 రోజులు ఏమి పాలు కూడా పోయకుండా ఉంచి కోపం గ్లాసులలో కొంచెం విషయం కూడా పోస్తారు, అంటే స్నేక్స్ పోయొచ్చు. అయితే ఇప్పుడు స్నేక్ బైట్ని విషాన్ని ఎలా తయారు చేస్తున్నారు అంటే, దానికి ఒక గాజులో బట్ట పెట్టి దాని మీద కాటేయిస్తున్నారు. అప్పుడు విషయం బయటకు వస్తుంది. ఆ వచ్చి దాన్ని కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసిన దాన్ని మార్కెటింగ్ చేస్తున్నారు. 1 లీటరు పాము కాటికి ఒక 200 కోట్లు ఉందండి. అట్లా వీళ్ళు చేసిన ఇంజెక్షన్ వల్ల
ఆ వ్యక్తి ఏం చేస్తాడు, నాలుగు బయట పెట్టడం, లేదా పెదవి పైన కానీ లేక చెవి పిన్న ఈ భాగాల్లో కూడా కాటేయించుకుంటాడు. ఆ కాటేసిన తర్వాత అతను ఒక 6 వారాలు బాగుంటాడు, నెక్స్ట్ పార్టీ కోసం వెయిట్ చేస్తుంటాడు. కాబట్టి ఇది వినడానికి చాలా కష్టంగా ఉంది, అసహ్యం జుగుప్సాకరంగా ఉంది. అయినప్పటికీ కూడా ఈ స్నేక్ బైట్ అడిక్షన్ అనేది రియల్ పాసిబిలిటీ ఇది ఉంది మధ్యలో. కాబట్టి ఎవరైనా సరే ఈ విషయాలు వీటికి బారిన పడకూడదు. ఇవన్నీ కూడా ఆల్వేస్ డేంజరస్ టు లైఫ్. ఒక ప్రాణాపాయ పరిస్థితికి పోయి మనం తీసుకునేటువంటి ఈ రిలాక్సేషన్ కానీ ఈ సంతోషాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో క్షణభంగురాలు, ప్రాణానికి అపాయం అని తెలుసుకోవాలి. కాబట్టి యువత తస్మాత్ జాగ్రత్త, సే నో టు డ్రగ్స్. అబ్సల్యూట్గా మీరు సేఫ్ ఉండాలని మాత్రం ఏ కొత్త మెడిసిన్స్ కానీ కొత్త డ్రగ్స్ కానీ కొత్త విషయాలు కానీ తీసుకోవద్దని నా విజ్ఞప్తి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇప్పటి వరకు మీ సలహాలు సూచనలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది వాటి డాక్టర్స్ లైవ్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.